హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చెరువు ఇక్కడ పాట పాడారండి. చెరువులో చేపలని పాట పాడతారు కదా, అట్లా పాడి వాటిని పడుతున్నారు. వాటిని చూసేదానికి వచ్చాను. నేను చూపిస్తాను, మీరు కూడా అందరూ ఒకసారి చూడండి. చూస్తారా? చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, అవి వలలు వేసేసారనమాట. వాళ్ళు ఉదయాన్నే వలలు వేసేసారు చెరువులో. ఇప్పుడు వచ్చి ఉదయం 6 గంటలకు వలలు వేసారండి వాళ్ళు. వేసి ఇప్పుడు 9 గంటలకు వాటిని లాగుతున్నారు ఆ వలల్ని. చూస్తున్నారు కదా, చూడండి. అదే వలల్ని ఒక్కోటి లాక్కుంటూ వచ్చి తీస్తున్నారు. అక్కడ పాట అనమాట, చెరువు పాట పాడతారంటారు కదా ఆ పల్లెల్లో. ఆ పాట పాడుకుంటారు. పాటని ఒక 5-6 మంది కలిసి భాగాలు వేసుకొని చెరువు పాట పాడుకుంటే ఆ చెరువులో చేపలు వదులుతారనమాట. వదిలినప్పుడు అవి పెద్ద అయ్యాక ఇలా పట్టుకొని మళ్ళీ అందరూ భాగాలు చేసుకొని తీసుకుంటారు. చూడండి అలాగ తీస్తారో చూడండి. నేను కూడా ఎప్పుడు చూడలేదు, అందుకే చూసేదానికే వెళ్ళాను. మా ఊరి దగ్గర చేపల చెరువు పాట పాడారు, పడతారని చెప్పారు. అందుకే వెళ్ళాను. ఎలాగుంటుందో ఏందో చూద్దామని. ఇదిగోండి పాట పాడారు కదా, అందరూ ఇది అమ్ముకునేవాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. వీళ్ళకి ఎన్ని కేజీల లెక్కన వాళ్ళు వేస్తారు. చూడండి ఎన్ని చేపలు, చూడండి అసలు ఎట్లా గునిందంటే నాకైతే. చూడండి, మా ఇల్లు కానీ దగ్గరగానే అయ్యింటే తీసుకొచ్చుకో ఉండేదాన్ని. అసలు ఎంతంత పెద్ద చేపలండి. అసలు బొచ్చు అయితే మరి ఒక్కొక్కటి 10 కేజీలు ఉంది. పెద్ద పెద్ద చేపలు, వాలగులు, ప్రతి ఒక్క చేప ఉంది. జిలేబీలు అంట, ఏమేమో చేపల పేర్లు చెప్పారు వాళ్ళు. అసలు ఎన్ని చేపలండి అబ్బాయి. అసలు నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను చేపలు పట్టేట్టు చూడడము. అంటే మామూలుగా చూస్తున్నాను, కానీ ఇట్లాగా చెరువు పాట పాడి ఇన్ని చేపలు పట్టంగా చూడడం ఇదే ఫస్ట్ టైము. చూసాను, అది వాలగంట. అది పాములాగా వెళ్ళిపోతూ ఉంది. చూడండి అసలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. చూడండి, మనం అసలు అప్పటికప్పుడు చెరువులో తీసుకొచ్చి వేసి చూడడము, అవి కానీ వండుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటాయో చూడండి. భలే ఉన్నాయి కదా. అందరూ వాళ్ళు కొనుక్కెళ్తున్నారనమాట మార్కెట్కి, అమ్ముకునేవాళ్ళు. ఇక్కడ తక్కువకి ఇస్తారంట. అది మళ్ళీ వేరే దగ్గర కొంటే రేట్ ఎక్కువ అంట. అందుకని అందరు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు. అది అక్కడ కేజీ లెక్కన, అర కేజీ వచ్చి 40 రూపాయల లెక్కన అమ్మారండి అక్కడ చేప వాళ్ళు. అర కేజీ చేప 40 రూపాయలు లెక్కన ఇస్తున్నారు. కేజీ 80 రూపాయలంట. చాలా తక్కువ కదా. అదిగో చూడండి ఎలాగేస్తారో చూడండి. అదిగో తెచ్చి పోస్తూ ఉంటే చూస్తుంటే చూడమనే అనిపించింది. అసలు ఆ చేపలు ఎంత ఫ్రెష్, జుడి ఎగరతా వచ్చి కింద పడిపోతున్నాయి అవి వేస్తుంటే. చూసారు కదా. ఎప్పుడైనా మీరు ఎవరైనా చెరువు పాట పాడి చెరువు చేపల్లో పట్టడం చూడకుండా ఉంటే చూడండి. ఇలాగా చెరువు పాట పాడి ఆ చెరువులో పిల్లల్ని వదులుతారంట. వదిలాక అవి పెద్ద అయ్యాక ఇట్లాగ మనుషులను పెట్టి వాటిని పట్టిస్తారు. పట్టించాక మార్కెట్కి అమ్మేవాళ్ళు ఇంట్లో కాడకైనా కొనుక్కోపోవచ్చు మనమైనా. చాలా తక్కువకి ఇస్తున్నారు. పెద్ద కేజీ చేపలు ఒక దానిలో, అర కేజీ చేపలు ఒక దానిలో, 2 కేజీలు అట్లాగా కేజీలు ఇన్ని ఇది ఉంటే అవి విడివిడిగా తీస్తున్నారనమాట. వాళ్ళు తీసి వేస్తున్నారు. అర కేజీవి, కేజీవి, 2 కేజీలువి అట్లాగా వేస్తున్నారు. చూసారా. ఒక తమాషా ఏంటంటే అండి, ఒక ఆయన ఉండి నాకు మాత్రం 2 కేజీలు తగ్గకూడదు భయ, ఇట్టు ఉండకూడదు, 2 కేజీలు చేప ఒకటి కావాలని అడిగాడు. నాకు కూడా భలే నవ్వు వచ్చింది. ఆ వంగున్నాడు కదా బ్లూ షర్ట్ అబ్బాయి, ఆ అబ్బాయి అంటున్నాడు, చేపనేమన్నా నేను చేతులు పెట్టుకొని సాకానా, అది ఇంత బరువు అని నేను చెప్పడానికని అడిగాడు ఆయన. నాకు కూడా భలే నవ్వు వచ్చింది. నిజమే కదా, తూకం వేస్తే కానీ చేప బరువు తెలియదు. ఆ అబ్బాయికి ఎడ తెలుస్తుందండి. ఆయన భలే తమాషాగా అడిగాడు. అదిగోండి, అది చూసి అబ్బాయి కాళ్ళ దగ్గర ఉండేది వాలగంట. చూసారా అది ఎలా తిరుగుతూ పోతుందో. ఆ అబ్బాయి అడ్డం ఉన్నాడు. చూసారు కదా. అసలు ఆ తెచ్చి పోస్తుంటే అండి చేపలు. అబ్బా, అది అబ్బాయి కాళ్ళ కాడ ఉండేది వాలుగా. దాన్ని పట్టుకుంటానన్నాడు అబ్బాయి పైకి. ఎక్కడ వాళ్ళు మాకే అంటా ఉన్నారు. నేను పైకి ఎత్తానక్క వీడియో తీసుకున్నాడు, కానీ అది కుదరలేదు. వాళ్ళే అసలు ఆయన అబ్బాయిని ఊపిరి తిరగనీయలేదు. అది వాలుగది అప్పుడు ఉండేది. చూస్తున్నారు కదా. చూడండి ఎట్లాగ ఎగురుతున్నాయో. అయ్యో తెస్తా చేపలు. పెద్ద చెరువు కదా, అయ్యగాడిని వేసేసారు. చాలా బాగునిందండి. నాకైతే ప్రాణం అప్పలేదు. మా ఇల్లు దగ్గర ఉంటే ఎత్తుకొచ్చుకుంది నా ఇంటికి అనిపించింది.
వాళ్ళు చూడు పిల్లలు. చూసారు కదా, మీ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ఒక లైక్ కొట్టండి చూసిన వాళ్ళు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరూ ఆదరించాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి. మీరందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, అక్కడ తేవడమే ఆలస్యం. వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇళ్ళ కాడుకునేవాళ్ళు. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి ఆ చెరువులో. చూడండి ఎలా ఎగురుతున్నాయో. వల అది, ఆ వల్లోంచి తీసి ఈ సంచులకు వేస్తున్నారు అన్నమాట. అది ఆ కర్ర పెట్టేదను, ఆ కర్రకి ఒక గోతం లాంటి వల. ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.